ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న తమ్ముడు శ్రీనివాస్, ఈ ఊరి మొదటి పౌరుడు గ్రామ సర్పంచ్ బొడ్రాయి వెంకటయ్య గారు, ఉప సర్పంచ్ పకీరప్ప గారు, అదేవిధంగా కార్యక్రమంలో ఇప్పటి వరకు తన అద్భుతమైన గాత్రంతో పాటతో మిమ్మల్ని అందరినీ అంబేద్కర్ ఆలోచనలోకి, అంబేద్కర్ పోరాటంలోకి తీసుకెళ్లి మనలందరినీ ఆలోచింపజేసిన నా తమ్ముడు రేలార ప్రసాద్. వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణరాజు గారు, కొడంగల్ నియోజకవర్గం అంబేద్కర్ ప్రజా సంఘాల అధ్యక్షులు రమేష్ బాబు గారు, శివకుమార్ పాలమూరు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, నా ముందు మాట్లాడిన గోకుల్ సింగ్, అదేవిధంగా పృథ్వీ సింగ్ గారు, ఈ గ్రామ ఉపాధ్యాయుడు కింది వర్గం నుంచి ఎదిగినటువంటి ఉపాధ్యాయుడు అంజలప్ప గారు. ఈ వేదిక ముందు చాలా మంది వివిధ గ్రామాల నుంచి వచ్చి ఉంటారు. మీరందరూ దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ కూర్చొని పాటలు ఉపన్యాసాలు వింటూ ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున పెద్దవాళ్ళు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ కూడా వచ్చి ఉన్నాడు. అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు కళాకారులు ప్రసాద్ పాడుతున్నాడు, కానీ ఆ చెల్లెండ్లు ఆ పాటకి అనుగుణమైన అద్భుతమైన నృత్యం చేస్తూ ఉన్నారు. పాట నృత్యం 2 కలిసి ఉంటాయి అంటారు. అవి వేరువేరుగా ఉంటే చెప్పదలుచుకున్న భావం సరిగ్గా వెళ్ళదు. కనుక వారు ఏ పాట అయినా ఆ పాటకు తగిన అభినయం చేస్తూ ఆ పాటలో ఉండే భావాన్ని మనకు అందేటట్లు చేస్తున్నారు చెల్లెండ్లు. అదేవిధంగా తమ్ముళ్ళు డప్పు తీసుకొని కొడుతూ ఉన్నారు. డప్పు లేకపోతే ఏమి నడవదు, సంగీతమే. ఈ ప్రపంచంలో లేదా భారతదేశంలో కొన్ని కళలు ఉన్నాయనుకుంటే ఆ అన్ని కళలన్నిటినీ ఒకేసారి 32 దరువుల్ని పలికించగలిగిన ఏకైక ఇన్స్ట్రుమెంట్ మాదిగ వల్ల డప్పు మాత్రమే. అది ఇప్పటి వరకు నిరూపించబడింది. ఆ డప్పు కొట్టినటువంటి తమ్ముళ్ళు తర్వాత సరే ఈ మధ్యలో కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. ఆ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ గురించి నాకు అంత పరిజ్ఞానం లేదు. కానీ డప్పు లేకపోయినా డప్పును మోగిస్తారు వాళ్ళు, డోలకు లేకపోయినా డోలకును మోగిస్తారు, పిల్లను గురువు లేకపోయినా పిల్లను గురువుని మోగిస్తారు. దాని పేరేం పేరు తమ్ముడు? రిథమ్ ప్యాడ్. తమ్ముళ్ళు రిథమ్ ప్యాడ్. సో ఇవన్నీ కలుస్తేనే ఒక పాట, ఒక సంగీతం. ఇవన్నీ కలుస్తేనే రేలార ప్రసాద్ మన ముందుకు వచ్చాడు, పాడాడు. ఆ విధంగా ఒక గొప్ప విషయం ఏమిటంటే, మీ ఊరి గ్రామంలో ఎవరి పేరు చూసినా వేదిక మీదకి దాదాపు 100 మందిని పిలిచాడు మన శ్రీనివాస్. ఇంత పెద్ద వేదికను చూడలే నేను ఎక్కడ కూడా. చాలా పెద్ద వేదిక, చాలా సంతోషం. అంటే అందరినీ కలుపుకొని పోయే తత్వం అన్నమాట. అందరూ కలిసి ఉండి చేస్తున్నారు గనక, కలిసి ఉండి చేసే కార్యక్రమంలో అందరూ వేదిక మీద కనిపిస్తే మా వాళ్ళు ఉన్నారు అని అనుకుంటారు కింద కూర్చున్న వాళ్ళందరూ. అయితే పిలిచిన వాళ్ళందరిలో ఎక్కువగా సింగ్ పేరు కనిపిస్తూ ఉంది. ఈ సింగ్ పేరు నాకు చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి పేరు. ఎందుకంటే మా ఊళ్ళో నేను స్కూలుకు వెళ్ళకపోతే పశువులు కాసుకుంటూ పశువులను కొట్టుకొని వెళ్ళేది. మా ఇంటి నుంచి పశువులను కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే మా దగ్గర స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో విఠల్ సింగ్ అని చెప్రాసి ఉండే, అంటే అటెండర్ అంటాం కదా, చెప్రాసి అనేవాళ్ళు అప్పుడు. ఆయన పేరు విఠల్ సింగ్. నేను అట్లా పసలు కొట్టుకొని వెళ్తూ ఉంటే, అరే ఇక్కడ రారా కాసేపు నీకు పద్యం చెప్తా అని చేయి బట్టి లాక్కొచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి నాకు పద్యం చెప్పేది ఆయన. అప్పటికి నేను ఇంకా స్కూల్లో చేరలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక తమ్ముడు పద్యాలు పాడుతూ ఉన్నాడు. చదువు ఎంత రసజ్ఞత, చదివేది ఎంత రసజ్ఞత అనే పద్యం చాలా అద్భుతంగా పాడుతున్నాడు ఆ తమ్ముడు. అట్లాంటి పద్యాలు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లలో పాలు పెరుగు మననీయడమ్మా అని పద్యం చెప్తే ఈ పద్యం ఎంత అందంగా ఉన్నది అని ఆ పద్యం నేర్చుకుని. ఆ విఠల్ సింగ్ ఏ కులము అంటే మా ఊళ్ళో ఏమనేవాళ్ళంటే బొందెలోళ్ళు అనేవారు. నాకు పెద్దగా తెలియదు అప్పుడు. సరే ఆయన అక్కడ నుంచి మా ఊరు నుంచి నేను హైదరాబాద్కు వచ్చాను. ఆయన కూడా అక్కడ రిటైర్డ్ అయిపోయి ఎక్కడో వెళ్ళిపోయారు. ఇప్పుడు మా ఊళ్ళో కూడా లేరు. తర్వాత ఒక 10 రోజుల కిందట
ఈ నెల అంటే పోయిన నెలలో 30వ తారీఖు నాడు ఒక సభ జరిగింది. ఇవాళ మనం 6వ తారీఖు నాడు ఉన్నాం. 30వ తారీఖు నాడు జరిగిన సభ హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో జరిగింది. చమన్ సింగ్ అని నా మిత్రుడు, ఆయన డాక్టర్. ఆయన ఆ చమన్ సింగ్ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తక ఆవిష్కరణ కోసం రవీంద్ర భారతికి నన్ను పిలిచాడు. ఆ పుస్తకం గురించి నేను మాట్లాడాలి. అంతకన్నా ఒక 15 రోజుల ముందు ఆ పుస్తకాన్ని నాకు ఇచ్చాడు. ఆ పుస్తకం మొత్తం చదివాను నేను. దాదాపు 42 కథలు రాశాడు చమన్ సింగ్ ఆయన పేరు. అయితే అప్పటి వరకు ఆయన చమన్ అనే తెలుసు కానీ చమన్ సింగ్ అనే విషయం నాకు తెలియదు. ఆయన పేరు చమన్. అయితే ఆయన కథలన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఒక కథ ఇలా మొదలవుతుంటది. మొట్టమొదటి కథనే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న రోజు కొట్టేవాడు, విపరీతంగా హింసించేవాడు. ఆ హింసకి భరించలేక, ఆ బాధకి భరించలేక వాళ్ళమ్మ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ పిల్లవాడు 4 ఏళ్ల పిల్లవాడు. ఈ 4 ఏళ్ల పిల్లవాడిని పట్టుకొని చేతిలో పట్టుకొని ఆమె నడుచుకుంటూ కుమ్మరోని కుంట అనే ఒక ఊరుంటే ఆ ఊరికి వస్తుంది. కుమ్మరోని కుంట ఎక్కడ ఉందంటే కరీంనగర్ లో పెద్దపల్లి దగ్గర ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందామంటే నిజామాబాద్ నుంచి బస్ ఎక్కి పెద్దపల్లికి వచ్చి పెద్దపల్లిలో బస్ దిగి అక్కడి నుంచి వాళ్ళ ఊరికి నడుచుకుంటూ వెళ్ళింది. అట్లా కథ మొదలవుతూ ఉంటుంది. ఆ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ చాకలోళ్ళు, మంగళోళ్ళు, కుర్మోళ్ళు, యాదవులు, అన్ని కులాల వాళ్ళు ఎదురుపడుతూ ఉంటారు. ఎదురుబడి ఏం బిడ్డ బాగున్నావా, అబ్బో నీ కొడుకు పెద్దోడయ్యాడు కదని ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకొని వాళ్ళందరూ ముద్దు పెడుతూ ఉంటారు. అట్లా వాళ్ళ అమ్మమ్మ ఇంటి వరకు వెళ్ళాడు. అమ్మమ్మ ఇంటి వరకు వెళ్ళగానే అమ్మమ్మ వీళ్ళు ఆ ఇంటికి చేరకోక ముందే ఎవరో ఒక ఆవిడ వెళ్ళి నీ బిడ్డ వస్తుంది, భూమమ్మ వాళ్ళ అమ్మమ్మ పేరు, భూమమ్మ నీ బిడ్డ వస్తుందంటే ఆమె ఎదురుగా బిడ్డ దగ్గరికి వచ్చి ఆ బిడ్డను కౌగలించుకొని మళ్ళీ ఏం జరిగిందో నా బిడ్డకి ఏమి బాధ వచ్చిందని ఏడ్చుకుంటా ఇంట్లోకి తీసుకొని పోతుంది. ఆ తర్వాత ఆ చమన్, ఆ కథలో ఉన్నదే చమన్ సింగే. ఆ పిల్లవాడు పోయిన తర్వాత ఆకలి అవుతుంది. ఆకలి అయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ జొన్న గట్క, మక్క గట్క వండి తీసుకొచ్చి నోట్లో పెడితే అది చేదు ఉంటది. ఈ పిల్లవాడికి అది అలవాటు లేదు. ఎందుకంటే అతడు ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో చిన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో బాగా నీళ్లు ఉండయి, వరి పండుతుంది. అందుకోసం అన్నం తిన్నాడు, వరి అన్నం తిన్నాడు. గట్క ఎన్నడు తినలేదు. ఆ గట్క తీసి నోట్లో పెడితే తినలేడు, బయటికి కక్కుతూ ఉంటాడు. చివరికి తిండి తినకపోతే వాళ్ళ అమ్మమ్మ బాధపడి సాయంత్రం ఒకరింటికి వెళ్ళి ఒక అర్ధ సేరు ఒడ్లు తీసుకొచ్చి దంచి వండి పెడితే అప్పుడు అన్నం తిన్నాడు. ఆ మొదటి కథ అట్లా అయిపోతుంది. నేను ఆ కథ చదివిన తర్వాత అట్లా మొదలు పెడితే చివరి వరకు 4 సంవత్సరాల నుంచి మొదలు పెట్టి 15 సంవత్సరాల వరకు, అంటే ఒక 10 సంవత్సరాల తన జీవితాన్ని అంతా 42 కథలుగా రాశాడు. ఎవరి చమన్ సింగ్ అని మొత్తం చరిత్ర వెతికాను నేను. చరిత్ర వెతికితే ఎవరు అసలు వీళ్ళు సింగ్, మా ఊరి విఠల్ సింగ్ ఎవరు, ఈ చమన్ సింగ్ ఎవరు, మీ ఊళ్ళో ఉన్నటువంటి పృథ్వీ సింగ్ ఎవరు, ఇంతమంది సింగులు ఉన్నారు కదా వీళ్ళందరూ ఎవరు. అట్లా నేను ఒక 10 రోజుల కిందటనే వీళ్ళ చరిత్ర తెలుసుకున్నాను. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే బుందేల్ఖండ్ అనేది ఒక ప్రాంతం. ఆ బుందేల్ఖండ్ లో 1857లో ఒక పెద్ద తిరుగుబాటు జరిగింది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా. ఆ తిరుగుబాటు జరిగినప్పుడు ఆ తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతియ తోపే, మంగల్ పాండే ఇట్లాంటి చాలా మంది ఆ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఆ తిరుగుబాటులో కత్తిబట్టి యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఈ సింగులు. వీళ్ళు క్షత్రియ కులంలో, అంటే యుద్ధం చేసేటటువంటి క్షత్రియుల్లో ఒక ఉపకులం. అలా యుద్ధం చేస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి చనిపోయిన తర్వాత నానా సాహెబ్ను, ఝాన్సీ లక్ష్మీబాయిని, తాంతియ తోపెని, మంగల్ పాండేని చంపేసిన తర్వాత అక్కడ యుద్ధం చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. ఆ విధంగా కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఈ తెలంగాణకి ప్రవేశించారు. ఆ బుందేల్ఖండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే తర్వాతి కాలంలో బుందేల్ అనేది బొందెలొల్లుగా మారిపోయి వీళ్ళు ఇక్కడ బొందెలొల్లుగా ఉన్నారు అనే చరిత్ర నాకు అర్థమైంది. అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు మీ ఊళ్ళో చాలా మంది ఉన్నారని ఇప్పుడు నాకు తెలిసింది. అంటే మా ఊరి విఠల్ సింగ్, నా మిత్రుడు చమన్ సింగ్, ఈ 10 రోజుల కాలంలో మీ ఊరికి వస్తే మొత్తం సింగుల్. ఈ సింగుల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ టీచర్ చాలా, పృథ్వీ సింగ్ చాలా బాగా మాట్లాడారు. కనుక ఇన్ని కులాల వాళ్ళు ఉన్నటువంటి ఈ ఊళ్ళో కుమరోళ్ళు ఉన్నారు, కుర్మోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, చాకలోళ్ళు ఉన్నారు, బొందెలోళ్ళు ఉన్నారు. తర్వాత 1-2 ఇండ్లు బహుశా కొన్ని కులాలు అంటే జంగవాళ్ళు ఉన్నారు, బుడగ
సంఘాలు ఉన్నారు అని కూడా చెప్పాడు శ్రీనివాస్. ఇన్ని కులాల వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నందుకు సరే మాదిగోళ్ళు ఎట్లాగా ఇక్కడ కార్యక్రమంలో ఉన్నారు. ఇంతమంది ఐకమత్యంతో నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా కొన్ని ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటున్నా. ఇంకా ఎక్కువనే అంటే 1992లో మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నా. వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్, నేను 10వ తరగతి చదువుతున్నప్పుడే మా పక్క మండలం బల్బూరు మండలంలో, నాది లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా లింగాల మండలం. ఆ లింగాల మండలానికి పక్కన బలమూరు మండలం ఉంటుంది. ఆ బలమూరు మండలంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతున్నది. కిరణ్ కుమార్ ఎమ్మెల్యే ఆయన వచ్చాడు, జిల్లా కలెక్టర్ వచ్చాడు, నన్ను కూడా మా ఫ్రెండ్ అక్కడికి పిలిచాడు. వాళ్ళందరూ వేదిక మీద ఇట్లా కూర్చున్నారు, పెద్దవాళ్ళందరూ. 10th క్లాస్ బాయ్ నేను, నన్ను తీసుకెళ్లి అంబేద్కర్ గురించి వేదిక మీద మాట్లాడించారు. అప్పుడే నేను అంబేద్కర్ చదువుకున్నాను. 10th క్లాస్ లో ఉన్నప్పుడే నేను చదువుకున్నది ఒక 10 నిమిషాలు అక్కడ మాట్లాడి ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాడు. అది గుర్తు నాకు. ఆ రోజు నుండి 1992 నుంచి మొదలు పెట్టి ఇవాళ 2026 అంటే 2022కు 30 ఏళ్ళు, 2026 అంటే 35 సంవత్సరాలుగా అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాను. కొన్ని వేల గ్రామాలకు వెళ్ళాను, కొన్ని వేల విగ్రహాలు ఆవిష్కరించారు. ఆ ఊరిలో మాదిగోళ్ళు వస్తే మాలోళ్ళు రారు, మాలోళ్ళు వస్తే మాదిగోళ్ళు రారు, మాదిగోళ్ళు మాలోళ్ళు కలిసి పనిచేస్తే కుమరోళ్ళు రారు. ఈ బీసీ కులాల వాళ్ళు ఎవరు రాకుండా ఉండేవారు. ఆ గ్రామ పంచాయతీ ఒక యాదవ్ ఉంటాడు, లేదా ఒక గౌడు ఉంటాడు, లేదా ఒక పద్మశాలి ఉంటాడు, లేకపోతే ఒక బలిజాయన్ ఉంటాడు, లేకపోతే ఒక రెడ్డి ఆయన ఉంటాడు, లేకపోతే ఒక వెలమాయన ఉంటాడు. ఆ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉంటాడు, కానీ ఆయన మాత్రం కార్యక్రమానికి రాడు. సర్పంచ్ ఉన్నటువంటి ఆయన రాకుండా కార్యక్రమాలు చాలా జరిగాయి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు ముందే చెప్పేవాడిని, నేను మీ ఊరికి రావాలంటే మీ ఊరి గ్రామ సర్పంచ్ వేదిక మీద ఉండాలి అని చెప్పేవాడిని. చాలా ప్రయత్నం చేసేవాళ్ళు ఎస్సీలు, కానీ కొందరు వచ్చేవాళ్ళు కాదు. అక్కడికి వెళ్ళినాక ఆ వేదిక మీద నుంచి నేను రిక్వెస్ట్ చేసేవాడిని, ఇక్కడ ఎక్కడో ఒక చోట ఈ గ్రామ సర్పంచ్ ఉంటాడు, ఆయన గౌడాయనో కురుమాయనో ఇంకెవరో ఏ కులమైనా కావచ్చు, దయచేసి మీరు వేదిక మీదకి రండి అని పిలిస్తే అప్పుడు వేదిక మీదకి వచ్చేవాళ్ళు. ఇట్లా చాలా చోట్ల చూశాను. కానీ మీ ఊళ్ళో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ కమిటీ వేసి ఆ నిర్వహణ కమిటీకి చైర్మన్ గా ఎవరిని పెట్టారు? గోపి సింగ్ ను పెట్టారు. అది మీ గొప్పతనం. అదే విధంగా గ్రామ సర్పంచ్ కుర్మ గ్రామ కులానికి చెందినటువంటి ఆయన గ్రామ సర్పంచ్, యువకుడు. ఆయన నాకు మాట్లాడడం రాదు, నాకు కాళ్ళు వణుకుతున్నాయి అన్నాడు, కానీ భయం అవుతుంది అన్నాడు, కానీ చాలా మంచిగా 4 మాటలు అయినా సరే తప్పు లేకుండా మంచిగా చెప్పి అక్కడ కూర్చున్నాడు. అంటే ఇంతమంది మీరు ఐకమత్యంతో కలిసి కార్యక్రమం చేస్తున్నారు, ఇది చాలా సంతోషం. నాకెప్పుడు గుర్తుండేటటువంటి గ్రామం మీ ఊరు అప్పాయిపల్లి. ఎందుకు అప్పాయిపల్లి గుర్తుంటుందంటే మీరు అందరు కలిసి కార్యక్రమం చేసేటం వలన. ఒక కారణం, మా ఊరి పక్కనే అప్పాయిపల్లి ఉంటుంది, నల్లమల్ల అడవుల్లో, లింగాల మండలంలో ఒక 6 కిలోమీటర్లు పోతే అడవు లోపల అప్పాయిపల్లి అని ఊరు ఉంటుంది. కనుక ఈ ఊరును నేను ఎప్పుడు మర్చిపోయాను. వేల ఊర్లకు వెళ్ళాను, చాలా ఊర్లు మర్చిపోతాం, అన్ని గుర్తుపెట్టుకోలేం కదా. కానీ మీ ఊరును మాత్రం మర్చిపోయే ప్రసక్తి ఉండదు ఎప్పుడు కూడా, తెలిసిన ఊరు గనక. సో ఇంత ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నారు. శ్రీనివాసు వాళ్ళ బృందం దాదాపు సంవత్సర కాలంగా మా ఊరికి రావాలి అని అడుగుతూ ఉన్నారు ఫోన్లు చేసినప్పుడు. సరే టైం లేక, కొన్ని ఊర్లకు వెళ్ళలేక, సమయం సరిపోక, ఉద్యోగ బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కనుక అన్ని చోట్లకు వెళ్ళలేవు. ఆయన మాత్రం పట్టు వదలని బట్టి విక్రమార్కుల్లాగా శ్రీనివాసు వాళ్ళ బృందం అందరు కలిసి, అంజలియప్ప ఇప్పటి వరకు మాట్లాడాడు కదా, వీళ్ళందరూ కలిసి ఎట్లయినా సరే మా ఊరికి రావాలన్నా. నేను అడిగాను, మీ ఊరికి వస్తాను, కానీ మీ ఊళ్ళో ఎంతమందిని మీరు తీసుకొస్తారయ్యా మీటింగ్ కు అన్నాను. శ్రీనివాస్ చెప్పాడు, సార్ 2000 మంది వస్తారన్నా. 2000 మంది రాకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఒక 500-600 మంది ఎవరు కదలకుండా కుర్చీ మీద కూర్చొని మీరు అందరూ ఉపన్యాసాలు వింటున్నందుకు మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది వస్తున్నారనేది ముఖ్యం కాదు, వచ్చినటువంటి వాళ్ళు ఎంత ప్రశాంతంగా కూర్చొని మాటలు వింటున్నారనేది ముఖ్యం. మీరు ఆ విన్న తర్వాత ఆ మాటల్ని తర్వాత మీ జీవితంలో ఎంత భాగం చేసుకుంటున్నారనేది చాలా ముఖ్యం. అందుకోసం ఇక్కడ కూర్చున్న వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, నడి వయస్కులు ఉన్నారు, యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ గ్రామంలో ఒక అంబేద్కర్ వచ్చి ఉన్నారంటే
ఆ అంబేద్కర్ ఏం చెప్పాడు, ఎందుకు మనం అంబేద్కర్ను తీసుకొచ్చాం? ఇక్కడ కూర్చున్న చాలా మందికి అంబేద్కర్ చరిత్ర తెలుసు. తెలిసిన విషయాన్ని నేను మళ్ళీ తిరిగి చెప్తున్నా మీకు, ఎందుకంటే ఇంకా కొద్ది మంది తెలియని వాళ్ళు ఉన్నారు గనక. తెలిసిన వాళ్ళకి తెలిసినట్లు అనిపిస్తూ ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకు చెప్పాలంటే రేపు మీ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. మీరు ఒక అమ్మాయిని చేతిలో పట్టుకొని ఇలా నడుచుకుంటూ పోతారు. ఇది గ్రామ పంచాయతీ గ్రామం దగ్గరికి వస్తారు, పెన్షన్ తీసుకొని వస్తారు, రేషన్ కార్డు తీసుకొని వస్తారు, సర్పంచ్ తో మాట్లాడడానికి వస్తారు, లేదా ఏదైనా సమస్యకు ఉండి గొడవడి కొట్లాట ఉండి పంచాయతీ తీసుకోవడానికి వస్తారు. వచ్చినటువంటి అందరికీ కనిపిస్తాడు అంబేద్కర్. మీతో పాటు పిల్లలు వచ్చినప్పుడు మీ పిల్లలు అడుగుతారు, అమ్మా ఆయన ఎవరు అని అడుగుతారు, నాయనమ్మ ఆయన ఎవరు అని అడుగుతారు, నాయన తాత ఎవరు ఆయన అని అడుగుతారు. అడిగినప్పుడు మీ పిల్లలకి మీరు చెప్పాలి. మీ పిల్లలకి మీరు చెప్పినప్పుడు అంబేద్కర్ చరిత్ర ఒక తరం నుంచి మరో తరం చెప్తూ ఉంటాం కదా కథలు. ఒక తరం నుంచి మన నాయనమ్మ, మన అమ్మమ్మ, మన తాత మన కథలు చెప్తారు, తర్వాత నాయనలు చెప్తారు, ఆ తర్వాత మన పిల్లలకు చెప్తాం. అట్లా వాళ్ళు గుర్తు పెట్టుకొని తర్వాత తరాలకు అందిస్తూ ఉంటారు. ఏదైనా జ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి వెళ్తూ ఉంటది. కొన్ని పాటలు ఉంటాయి, వేల పాటలు, లక్షల పాటలు ఉంటాయి. ప్రసాద్ వాడే పాటలు మాత్రమే కాదు, మన ఊళ్ళల్లో కోలాటం వేసేటప్పుడు, బతుకమ్మ ఆడేటప్పుడు, పంట పొలాల్లో, రకరకాల సందర్భాల్లో మీరందరూ పాటలు పాడుకుంటుంటారు. ఈ పాటలు ఎవరు నేర్పారు? ఎవరు నేర్పలే. ఎవరు చదువుకొని వీటిని రాశారు? ఎవరు చదువుకొని రాయలేదు. వారి నోటితో శ్రమ జీవితాన్ని మర్చిపోవడం కోసం పాటలు పాడుకున్నాడు. ఈ ఊళ్ళో నేను పుట్టి, ఈ ఊళ్ళో నేను పెరిగి, ఈ ఊరి కమ్మరి ఇల్లు నేనేరగా, కమ్మరి ఇంటికడ కలిమాప చెట్టు కింద నేటైన కొలిమి, గంపతో బొగ్గులు, తుమ్మీద మోతలు, లేసెటి మెరుగులు, రాంబోనా, అవిరరా మన గొర్రు అమృతం బోలే, పోతనే మన గొర్రు బొడ్రాయి మొక్కే, అసుంటు బాయర హనుమండ్లు మొక్కే, నిలిసిరా మన గొర్రు నిండు రేగట్ల, ఏరేరి కట్టిర్ర ఎర్రెడ్ల గొర్రు, పారారి కట్టిర్ర పసెట్ల గొర్రు, గొర్రు దోలిన వాడికి గొడుగు నీడల్లు, ఎయ్యంగ కొయ్యంగ కొండెత్తుబాడే, కట్టిర్ర మనదంతే పసెట్ల దంతే. ఇలా పాట పాడుకుంటూ పోతారు. ఈ పాట ఎవరు రాశారు తెలియదు. మా అయ్య పాడిండు, నేను నేర్చుకున్నా, నేను పాడతా, నా తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. దానికి కర్త లేడు. అంటే ఒక తరం నుంచి మరో తరానికి వాళ్ళు పశువులను చూస్తే పాడుకున్నారు. దూడమ్మ నాయి దూడ నా బొల్లి కోడె దూడ, దూడమ్మ నాయి దూడ నా బొల్లి కోడె దూడ. దూడంటే బిడ్డతో సమానం. మనకి దూడ మీద పాట పాడుకున్నారు. కోడిపిల్ల కనిపిస్తుంది. ఇవాళ శ్రీనివాస్ నాకు నాటుకోడితో భోజనం పెడతా అన్నాడు. కోడిపిల్ల కనిపిస్తే కోడిపిల్ల మీద కూడా పాట పాడుకుంటారు. బాగానే ఉన్నదో ఈ కోడిపిల్ల, బాలె బిర్రువీన ఉన్నదో ఈ కోడిపిల్ల, బాగానే ఉన్నదో ఈ కోడిపిల్ల, బాలె బిర్రువీన ఉన్నదో ఈ కోడిపిల్ల, తుంటె కట్టె తీసుకొని పట్ట ధర్ముతుంటే భూమి భూలోకమంత నాదేనంటదో, పంటి కింద పెట్టి కుండలోన పెట్టి నేను కుత్త ఊడికిస్తే కుమ్మడి బాలన్నకు నాకు కొట్లాట అంటదోయ్, పంటి కింద పెట్టి నేను పట్ట నమ్ముతుంటే పండ్ల బక్కనకు నాకు పంచాదంటదో, బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాలె బిర్రువీన ఉన్నదో ఈ కోడి పిల్ల. ఇవన్నీ ఎవరు పాడతారు? గ్రామాల్లో ఉన్న ప్రజలు పాడతారు. కనుక ఒకరి నుంచి ఒకరికి పాట వచ్చింది. ఒకరి నుంచి ఒకరికి దేవుని ఎట్లా మొక్కాలి, పండుగ ఎట్లా చేయాలి, చచ్చిపోయినప్పుడు ఎట్లా చేయాలి, పుట్టినప్పుడు ఎట్లా చేయాలి, బాలింతకు ఎట్లా చేయాలి, సమృద్ధ అయినప్పుడు ఎట్లా చేయాలి, ఇవన్నీ ఎవరు నేర్పుతారు? ఏ పుస్తకంలో రాసలేవు. ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. కనుక మీ ఊరిలో ఉన్నటువంటి 500-600 మంది ఇవాళ అంబేద్కర్ చరిత్రను తెలుసుకుంటే ఒకరి నుంచి ఒకరికి ఈ మొత్తం దేశమంతా, కొడంగల్ నియోజకవర్గం మాత్రమే కాదు మొత్తం దేశమంతా తెలిసేటట్లు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందుకే అంబేద్కర్ మీ ఊరికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అంబేద్కర్? ఇక్కడికి ఒక 500-600 కిలోమీటర్లు వెళ్తే అంబేద్కర్ ఊరు ఉంటుంది మహారాష్ట్రలో. 500-600 కిలోమీటర్ల నుంచి మీ ఊరికి వచ్చాడు. ఈ 500-600 కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి ఆయనకి మనకి ఏమిటి సంబంధం? ఈ దేశం గురించి అంబేద్కర్ ఆలోచించాడు, మనుషుల గురించి అంబేద్కర్ ఆలోచించాడు. ఆయన బాగా చదువుకున్నాడు, చాలా గొప్పగా చదువుకున్నాడు. భారతదేశంలో ఎవరు చదువుకోనంత చదువుకున్నాడు. కోబటి కులంలో పుట్టిన గాంధీ ఆయన చదువుకోలేదు అంబేద్కర్ అంతా. బ్రాహ్మణుల కులంలో పుట్టిన నెహ్రూ ఆయన చదువుకోలేదు
అంబేద్కర్ అంతా. సర్దార్ పటేల్ అంబేద్కర్ లాగా సర్దార్ పటేల్ చదువుకోలేదు. బాబు రాజేంద్ర ప్రసాద్ ఆయన కాయస్థ కులంలో పుట్టాడు, ఆయన అంబేద్కర్ అంట చదువుకోలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే పెద్ద పెద్ద కులాల్లో పుట్టిన వాళ్ళు ఎవరు అంబేద్కర్ అంతా చదువుకోలేదు. ఆ రోజు కొలంబియా యూనివర్సిటీకి వెళ్లి చదువుకున్నటువంటి అతి గొప్పవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. అందుకే అట్లాంటి అంబేద్కర్ ఇవాళ మీ ఊరికి వచ్చాడంటే ఈ దేశం గురించి ఆలోచించాడు. ఈ దేశం గురించి ఏం ఆలోచించాడు ఆయన? అందరూ ఆలోచించారు. గాంధీ గారు ఆలోచించాడు దేశం గురించి. ఏం ఆలోచించాడు గాంధీ గారు? భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అంటే తెల్లదొరలు 200 సంవత్సరాల నుంచి తెల్లదొరలు పరిపాలిస్తున్నారు, వాళ్ళని దేశం నుంచి ఎల్లగొట్టాలి అని గాంధీ ఆలోచించాడు. ఆలోచించి దేశంలో ఉన్నందున వాళ్ళందరినీ ఏకం చేశాడు. ఏకం చేసి అనేక ఉద్యమాలు చేసి బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి ఎల్లగొట్టాడు. అది గాంధీ ఆలోచించాడు. భగత్ సింగ్ ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఈ భారతీయులని బ్రిటిష్ వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు, ఎందుకు జైల్లో వేస్తున్నారు ఆలోచించాడు భగత్ సింగ్. చిన్న పిల్లవాడు, చిన్న 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆలోచించాడు. ఒక దగ్గర పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ అనే పట్టణంలో ఒక పోలీస్ అధికారి వచ్చి కాల్పులు జరిపితే 370 మంది చచ్చిపోయారు. ఒక తోటలో ఒక పార్క్ లో చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ రక్తంతో తడిసిపోయింది భూమి అంతా. అక్కడికి వచ్చి చూశాడు చిన్న పిల్లవాడు భగత్ సింగ్. అది చూసి ఆ రక్తాన్ని చేతిలోకి తీసుకొని ఒక బాటిల్లో పోసుకున్నాడట. ఆ మట్టిని వాళ్ళ అక్క అడిగిందట, ఎందుకు నీవు బాటిల్లో పోసుకుంటున్నావురా అంటే, ఇంత మందిని చంపిన బ్రిటిష్ వాడు డయ్యర్ అనే ఒక పోలీస్ అధికారి ఇంత మందిని చంపాడు, వాడిని చంపాలనే కోరికను నేను రోజు పెంచుకోవడం కోసం నేను ఈ బాటిల్లో ఈ మట్టిని పోసుకుంటున్నాను భగత్ సింగ్ అన్నాడట. భగత్ సింగ్ ఒక లక్ష్యం ఉన్నది. ఆయన ఆలోచించాడు దేశం గురించి. ఆలోచించి ఏం చేశాడు? ఈ దేశంలో ఉన్న బ్రిటిష్ అధికారుల మీద దాడులు చేసి భయపెట్టి వాళ్ళని ఇక్కడ నుంచి పారిపోయేటట్లు చేశాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచించారు. మరి అంబేద్కర్ కూడా ఈ దేశం గురించి ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఈ దేశంలో ఉన్న వాళ్ళు అందరూ సమానం కాదు, మనుషులందరూ సమానం కాదు. ఎందుకు కాదు అని ఆలోచించాడు ఆయన. మనుషులందరూ సమానంగా ఉండాలి కదా, అందరికి 2 కళ్ళున్నాయి. ఈ దేశంలో ఒక్కొక్కరు కులంలో పుట్టాం, మనకు సంబంధం లేదు. ఏ కులంలో పుడతామో, ఏ తల్లి గర్భంలో పుడతామో, ఏ ఇంట్లో పుడతామో మనకు సంబంధం లేదు. మనకు సంబంధం లేకుండా పుడతాం. కానీ మనకు సంబంధం లేకుండా పుట్టినటువంటి సమాజంలో కులాల మధ్యన అంతరాలు ఉన్నాయి, ఎక్కువలు తక్కువలో ఉన్నాయి. అప్పుడు అంబేద్కర్ ఆలోచించాడు. ఎందుకు ఆలోచించాడంటే ఆయననే తక్కువ చూశా. ఆయన చదువుకోవడానికి వెళితే బడిలోకి రానివ్వలేదు. ఆడుకుందామంటే గ్రౌండ్ లో అందరు కలిసి ఆడుకుంటున్నారు. పిల్లలందరూ ఆడుకుంటుండే అంబేద్కర్ కూడా ఆడుకుందామని వెళ్ళాడు. ఆడుకుందామని ఆయన ఇట్లా వెళ్ళగానే అక్కడ ఉన్న పిల్లలందరూ వెళ్ళిపోయేవారు. నిన్ను మేము ముట్టుకోం, నీతో మేము ఆడుకోం అని వెళ్ళిపోతే బాధపడ్డాడు. అందరితో పాటు కలిసి కూర్చుందామంటే ఇప్పుడు మీరందరూ కుర్చీల మీద కూర్చున్నారు, కానీ అంబేద్కర్ వెళ్ళి క్లాస్ రూమ్ లో కుర్చీల మీద కూర్చునే అవకాశం లేదు, రానివ్వలేదు లోపలికి. అయినా ఓపికతో చదువుకున్నాడు. తర్వాత నీళ్లు తాగదామని నల్ల దగ్గరికి వెళ్ళాడు. నల్ల దగ్గరికి వెళ్తే నల్లలో నీళ్లు తాగనివ్వటం లేదు. ఎందుకంటే ఈ నల్లలో ఇక్కడున్న కుండలో నీళ్లు మేమే తాగాలి, నువ్వు తాగడానికి వీల్లేదని తరిమి కొట్టారు. మరి దూపైతే ఏం చేయాలి? వాళ్ళందరూ నల్ల ఇప్పుకొని నీళ్లు తాగితే ఆ నీళ్ళని కింద పోతే కింద ఇట్లా కాలువలాగా పోతూ ఉంటే దూరంగా వెళ్ళి తాగాడు అంబేద్కర్. చేయితో తీసుకొని ఆ నీళ్ళని తాగాడు. అప్పుడు ఆలోచించాడు, ఎందుకు నన్ను ఇట్లా దూరంగా పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇట్లా మనిషిలాగా చూస్తలేరు? వాళ్ళకి 2 కళ్ళున్నాయి. బాపనోళ్ళైనా, రెడ్డోళ్ళైనా, వెలుమోళ్ళైనా, కాపర్లైనా, కమ్మోళ్ళైనా, కురువలైనా, యాదవులైనా లేదా పద్మశాలీలైనా, ఏ కులమైనా మనుషులు అందరూ ఒకేలాగున్నారు. 2 కళ్ళున్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. వాళ్ళ శరీరంలో రక్తమే పారుతుంది, అది ఎర్రగానే ఉన్నది. నా శరీరంలో రక్తమే పారుతున్నది, ఎర్రగానే ఉన్నది. ఎందుకు నన్ను దూరం పెడుతున్నాను ఆలోచించడం మొదలు పెట్టాడు. చిన్న పిల్లవాడు 10 ఏళ్ల వయసులో ఆలోచించాడు. ఇట్లా ఆలోచించి చదువుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆయనకి ప్రపంచం తెలిసింది. ఎందుకు తక్కువ దూరం పెడుతున్నారు, తక్కువ చూస్తున్నారు అనే విషయం అర్థమైంది అంబేద్కర్. అర్థమైన తర్వాత అప్పుడు తిరిగి ఈ దేశం గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇది మార్చాలి. ఎవరు తక్కువ చూస్తున్నారు, ఎవరు ఎందుకు తక్కువ పెడుతున్నారు? ఇంతకు ముందు ప్రసాద్ చెప్పాడు కదా, ఈ దేశంలో మనుషులు ఎట్లా పుడతారు? చాలా పుస్తకాలు రాసి పెట్టారు, ఋగ్వేదాల్లో రాసి పెట్టారు, అన్ని వేదాల్లో రాసుకుంటా పుస్తకాలు రాసుకుంటూ వచ్చారు. మనుషులు ఎట్లా పుడతారు? ఈ ఎక్కువ తక్కువలు ఎందుకు వచ్చినాయంటే తల నుంచి ఒకడు పుడతాడు, చేతుల నుంచి ఒకడు పుడతాడు, తొడల నుంచి ఒకడు పుడతాడు, పాదాల నుంచి ఒకడు పుడతాడని రాశారు. ఎవరన్నా మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలోనైనా తల నుంచి మనుషులు పుట్టగా మీరు చూశారా?
చేతుల నుంచి మనుషులు పుట్టగా మీరు చూశారా? తొడల నుంచి మనుషులు పుట్టగా మీరు చూశారా? పాదాల నుంచి మనుషులు పుట్టగా మీరు చూశారా? చూడలేదు మనం ఎవరు. ఒకవేళ ఆ రోజు పుట్టి ఉంటే ఈ రోజు కూడా పుట్టాలి. పిల్లలు పుట్టకపోతే డాక్టర్ దగ్గరికి పోతారు. ఎవరైనా సరే తల్లి గర్భం నుంచే పుట్టాలి. తల్లి లేకుండా ఏ జంతువు పుట్టదు. అది ఏ పిట్టలు పక్షులు అయితే గుడ్డు నుంచి రావాలి, లేదా జంతువులు అయితే కడుపులో నుంచి రావాలి. అట్లా తల్లి గర్భంలో నుంచి వస్తారు తప్ప వాళ్ళు రాసింది తప్పు అని చెప్పాడు అంబేద్కర్. మొట్టమొదలు ఎవరైతే పుస్తకాలు రాశారో అది తప్పు అని చెప్పాడు. అంబేద్కర్ గాంధీ లాగా ఆలోచించలే, అంబేద్కర్ భగత్ సింగ్ లాగా ఆలోచించలే, అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ లాగా ఆలోచించలే, అంబేద్కర్ రాజేంద్ర ప్రసాద్ లాగా ఆలోచించలే. ఎందుకు ఆలోచించలేదంటే వాళ్ళలాగా పై కులాల్లో అంబేద్కర్ పుట్టలే. అంబేద్కర్ కింద పుట్టాడు, కింది కులంలో పుట్టాడు. కింది కులంలో పుట్టిన వాడు కనుక మన బాధలకు అర్థమైనాయి. అదే విధంగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ మేమే ఎందుకు మీ ఇళ్లల్లో పశువులు చచ్చిపోతే చచ్చిపోయిన జంతువులను తీసుకెళ్లి ఆ మృత కళేబరాలను తీసుకెళ్లి బయటపడేయాలి. అన్ని కులాల వాళ్ళు ఎవరింటి ముందు పశువు చచ్చిపోయినా వాళ్ళ కులాల వాళ్ళు పారేసుకోవచ్చు కదా. మాలమాది వల్ల ఎందుకు పారేయాలని ఆలోచన చేశాడు అంబేద్కర్. ఊళ్ళని ఎందుకు ఊడ్చాలి? ఇప్పుడు మీ ఊళ్ళో సర్పంచ్ ఉన్నాడు, మీ ఊళ్ళో ఇన్ని కులాలు ఉన్నాయి. ఈ ఊరును శుభ్రం చేయడానికి, రోడ్లు ఊడ్చడానికి, రోజు చెత్త ఎత్తడానికి కొద్దిమంది ఎంప్లాయీస్ మీ ఊళ్ళో కూడా ఉండి ఉంటారు. ఈ ఎంప్లాయీస్ లో ఎక్కువ మంది ఏ కులం వాళ్ళు ఉన్నారు నేను తర్వాత కనుక్కుంటా. సర్పంచ్ భారతదేశంలో ఎక్కడ పోయినా రోడ్లు ఊడ్చే వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మలమూత్రాలను ఎత్తేసే వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, చచ్చిపోయిన పశు జంతువులను ఎత్తేసే వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కింది కులాల ఎందుకున్నారని అంబేద్కర్ ఆలోచించాడు. మమ్మల్ని ముట్టుకోకపోవడానికి ఇది కదా కారణం. మమ్మల్ని ఊరికి దూరంగా ఎందుకు పెట్టారు? మేము ఈ పనులు చేస్తున్నాం గనక. మీ ఇంట్లో పశువు చచ్చిపోతే, మీ దొడ్డిలో పశువు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన పశువుని మేము తీసుకెళ్లి బయటపడేయడం మా తప్పు అవుతుందా? అది పడేసినందుకే మీరు మమ్మల్ని ముట్టుకోవటం లేదు, లేదా మీ ఇళ్ళని శుభ్రం చేసినందుకే మమ్మల్ని ముట్టుకోవటం లేదు, మీ దారిలోని మీ రోడ్లను శుభ్రం చేసినందుకే మమ్మల్ని ముట్టుకోవటం లేదు, మీ మలమూత్రాలు ఎత్తేసినందుకే మమ్మల్ని ముట్టుకోవటం లేదు. ఇది తప్పు కదా అని అంబేద్కర్ ఆలోచించి ఈ విధంగా ఉన్న సమాజాన్ని సరి చేయాలనుకున్నాడు. సరి చేయటంలో భాగంగా ఆయన కృషి చేశాడు. అక్కడ ఇంగ్లాండ్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో చదువుకొని తిరిగి భారతదేశానికి వచ్చాడు. వీళ్ళందరినీ సమావేశపరిచాడు. అన్ని కులాలని సమావేశపరిచి వాళ్ళందరితో మాట్లాడాడు. పత్రిక వ్యాసాలు రాశాడు, సభలు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆడ బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడాడు, గాంధీతో మాట్లాడాడు, అందరితో మాట్లాడి దేశాన్నంతా ఒకటిగా ఉంచాలి. భారతదేశాన్ని కులాలుగా విడిపోయిన దేశం, మతాలుగా విడిపోయిన దేశం, ఈ దేశం అభివృద్ధి చెందదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పే దేశంలో అభివృద్ధి సాధ్యం కాదు. కనుక అందరూ సమానంగా ఉండాలి. సమానంగా ఉండాలంటే మనం మనుషులని విద్యావంతులను చేయాలి, వాళ్ళకి విద్యనివ్వాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు భూమిని ఇవ్వాలి, వాళ్ళకు సంపదను ఇవ్వాలి, బతకడానికి కావలసిన ధాన్యం ఇవ్వాలని అంబేద్కర్ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆలోచించడం దగ్గర ఆగిపోతే అంబేద్కర్ గొప్పవాడేం కాదు. ఆలోచించి దాన్ని ఏం చేశాడు? ఆచరణలో పెట్టాడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ మారాలంటే, ఈ ఎక్కువ తక్కువలు పోవాలంటే స్త్రీలను కూడా తక్కువ చూస్తున్నారు. ఆడవాళ్ళంటే ఈ సమాజంలో చాలా తక్కువ చూసే ఆలోచన ఇప్పటికి ఉన్నది. ఇంకా ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల కిందట అంబేద్కర్ ఆలోచించాడు. ఆడవాళ్ళని ఎందుకు తక్కువ చూస్తున్నారని అడిగాడు అంబేద్కర్. వాళ్ళు బాపనులైనా, రెడ్డిలైనా, వెలుమలైనా, కాపలైనా, కమ్మలైనా, మాలలైనా, మాదిగోళ్ళైనా, యాదవులైనా, కురుమలైనా స్త్రీలను, అన్ని కులాల్లో ఉన్న స్త్రీలను తక్కువ చూస్తున్నారు. వాళ్ళని చదువుకోనివ్వటం లేదు, వాళ్ళని ఉద్యోగాలకి రానివ్వటం లేదు. ఇది కూడా తప్పు కాదని అంబేద్కర్ ఆలోచించాడు. అందుకే మనుషుల మధ్యన ఈ అసమానతలు పోవాలంటే మొట్టమొదలు ఏం చేయాలి? మన ఆలోచన మారాలి. ఆలోచన మారాలంటే ఏం చేయాలి? పుస్తకాలు మారాలి. పుస్తకాలు మారాలంటే ఆ మారిన పుస్తకాలను చదివేటటువంటి అవకాశం రావాలి. అందరికీ విద్య కావాలని అంబేద్కర్ అడిగాడు. మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో అందరి కోసం స్కూలు పెట్టి అన్ని కులాలు చదువుకునే ఒక అవకాశాన్ని కల్పించేవాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆడవాళ్ళు కూడా చదువుకోవాలనే అవకాశం కల్పించి 200 సంవత్సరాల కిందటే ఆడవాళ్ళ కోసం పాఠశాల పెట్టినటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఒక గురువు. ఆయన చెప్పిన దారిలో, ఆయన రాసిన రాతలో అంబేద్కర్ నడుచుకుంటూ వచ్చి అందరికి విద్య కావాలన్నాడు. అందుకోసమే ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకు ముందు చెప్పారు కదా, అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు, అన్ని శాఖల్లో ఉన్నారు.
ఐకమత్యంతో ఉన్నారు, ఏ సమస్య లేకుండా ఉన్నారు. ఏమైనా సమస్యలు వస్తే కలిసి మాట్లాడుకునే, కలిసి చర్చించుకునే అవకాశం ఉందని మీరందరూ చెప్పారు కదా. అలాంటి అవకాశం, ఐకమత్యం ఎప్పుడు వస్తుందంటే విద్య ఉన్నటువంటి అప్పుడే. విద్య ఉన్న కులాలకే, సమాజాలకే, సమూహాలకే ఐకమత్యం వస్తుంది. ఆ విషయాన్ని అంబేద్కర్ గుర్తించాడు గనక ఇవాళ వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక కింద ఉన్నవాళ్ళు, ఉద్యోగులైన వాళ్ళు, రాజకీయ నాయకులైన వాళ్ళు, ఈ హక్కులు మనకు వచ్చాయంటే ఆనాడు అంబేద్కర్ చదువుకొని గొప్ప ఉద్దేశంతో, ముందు చూపుతో ఈ సమాజానికి, దేశానికి వెలుగులు ఇవ్వాలనుకున్నాడు గనక ఆ వెలుగులో మనం నడుచుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం మనం అందరం ఇవాళ ఈ సమాజం ముందు నిలబడి మాట్లాడుతున్నాం. అందుకే మీ ఊరిలోనైనా సరే, పక్క ఊరిలోనైనా సరే, ఇప్పుడు మనం దేశంలో చెప్పవలసింది, చైతన్యం చేయవలసింది అందరూ చదువుకోవాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఈ కులమైనా ఆ కులమైన తేడా లేదు. అందరికి చదువు ఉంటే, చైతన్యం వస్తే, చదువు అంటే కేవలం సర్టిఫికెట్లు మాత్రమే కాదు. చాలా మంది సర్టిఫికెట్లు ఉంటున్నాయి. ఇంజనీరింగ్ చదువుతారు, డిగ్రీ చదువుతారు, పీజీ చదువుతారు, పిహెచ్డి చదువుతారు, సర్టిఫికెట్ ఉంటది. కానీ 5 నిమిషాలు మాట్లాడలేరు, ఏదో ఒక విషయం గురించి చెప్పలేరు, ఒక ఉత్తరం సరిగ్గా రాయలేరు, ఒక లేఖ రాయలేరు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. చదువు అంటే కేవలం 4 అక్షరాలు రావటం మాత్రమే కాదు. చదువు అంటే నాలెడ్జ్. అంబేద్కర్ ఈ ప్రపంచాన్ని తన నాలెడ్జ్ తో శాసించాడు. తన నాలెడ్జ్ ఎంత పెద్ద నాలెడ్జ్ అనే విషయం నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో 250-60 దేశాలు కలిసి ఉండేది ఐక్యరాజ్య సమితి. మొత్తం ప్రపంచం అంతా కలిసి ఉంటుంది ఐక్యరాజ్య సమితిలో. ఆ ఐక్యరాజ్య సమితి అనేది గాంధీని, నెహ్రూను, సర్దార్ పటేల్ గురించి చెప్పలే. ఆ ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచం మొత్తం చెప్పినట్లు. ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 14వ తారీఖున ఏమన్నదో తెలుసా? జ్ఞానవంతమైన రోజు ఇది అని అంబేద్కర్ పుట్టిన రోజును చెప్పింది. ఆయన విగ్రహాన్ని పెట్టింది, ఆయన గురించి మాట్లాడింది ఐక్యరాజ్య సమితి. అంటే ప్రపంచం అంతా అంబేద్కర్ జ్ఞానవంతుడు అని చెప్పింది. అలాంటి జ్ఞానవంతుడైన అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న సమస్యలన్నీ పోవాలంటే ఏం కావాలి? దేశానికి రాజ్యాంగం కావాలి. అంతకుముందు ఒక రాజ్యాంగం ఉన్నది. ఈ దేశానికి రాజ్యాంగం లేకముందు, బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఒక రాజ్యాంగం ఉన్నది. ఇక్కడ ఏం రాజ్యాంగం ఉన్నదంటే మనువాదం అనే ఒక రాజ్యాంగం ఉన్నది. మనువాదం అనే ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకంలో ఏం చెప్పారు? ఎవరెవరు ఏం పని చేయాలో చెప్పారు. ఆ పుస్తకంలో ఏం పని చేయాలి? తల నుంచి పుట్టిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు. ఈ తల నుంచి పుట్టిన వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళు చదువుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరు చదువుకోకూడదు. తల నుంచి పుట్టిన వాళ్ళు మాత్రమే చదువుకోవాలని ఆ పుస్తకం చెప్పింది. మరి వేరే వాళ్ళు చదువుకుంటే ఏం చేయాలి? కురుమలు చదువుకుంటే ఏం చేయాలి? బొందెలు చదువుకుంటే ఏం చేయాలి? మంగళలు చదువుకుంటే ఏం చేయాలి? మాదిగోలు చదువుకుంటే ఏం చేయాలి? చదువుకున్నవాడు ఎవడైనా ఉంటే ఈ కులాల్లో బాపనోళ్ళు కాకుండా వెంటనే లాక్కొచ్చి వాని నాలుకను కోసేయాలి, వాని చెవులో సీసం పోయాలి. ఏది ఎవరు రాశారు? ఇది రాజ్యాంగంలో ఉన్నది. ఏ రాజ్యాంగం? మనువాదం అనే రాజ్యాంగంలో ఉన్నది. ఈ మనువాదం అనే రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? మనువు అనే ఒక వ్యక్తి రాశాడు. ఎప్పుడు రాశాడు? 2000 సంవత్సరాల కిందట రాశాడు. ఈ మనువు 1500 సంవత్సరాల కిందట, 2000 సంవత్సరాల మధ్యలో ఈ మనువాదం అనే పుస్తకం రాస్తే దాన్ని అమలు చేశారు. అంటే తల నుంచి పుట్టిన బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలని చెప్పారు. వాళ్ళు వేరే వాళ్ళు చదువొద్దన్నారు. తర్వాత చేతుల నుంచి ఎవరు పుట్టారు? క్షత్రియులు పుట్టారు, అంటే రాజులు పుట్టారు. ఈ రాజులైనటువంటి వాళ్ళు చేతిలో ఖడ్గం పట్టాలి, కత్తి పట్టాలి, వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలి. మిగతా వాళ్ళు ఎవరు రాజులు కాకూడదు, క్షత్రియులు మాత్రమే రాజులు కావాలి. మిగతా వాళ్ళు ఎవరైనా రాజులు అయితే వాళ్ళని ఆ దేశంలో ఉండనివ్వకూడదు. ఆ దేశంలో ఎవరైనా బలవంతంగా యుద్ధం చేసి రాజు అయినా బ్రాహ్మణులు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, బ్రాహ్మణులు పూజ చేయకూడదు, బ్రాహ్మణులు ముహూర్తాలు పెట్టకూడదు, బ్రాహ్మణులు బొట్టు పెట్టకూడదు. ఇట్లా వాళ్ళు నిర్ణయించారు. కేవలం క్షత్రియులు మాత్రమే రాజులు ఉండాలి. తర్వాత తొడల నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఎవరు? వైశ్యులు. వైశ్యులు అంటే ఎవరు? కోమటోళ్ళు. కోమటోళ్ళు మాత్రమే వ్యాపారం చెయ్యాలి. మిగతా వాళ్ళు ఎవరు షాపులు పెట్టుకోకూడదు, కోమటోళ్ళు మాత్రమే చెయ్యాలి ఆ పని అని చెప్పారు. ఇక బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమటోళ్ళు తీసేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు? అన్ని కులాలు. ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఆయన కన్నా ముందు చంద్రశేఖర్ రావు, రేవంత్ రెడ్డి గారు రెడ్డి, చంద్రశేఖర్ రావు గారు వెలమ, చంద్రబాబు నాయుడు గారు కమ్మ. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి పుట్టారు? పాదం నుంచి పుట్టారు. బాపనలో ప్రకారం ఆ మనువాదం ప్రకారం ఎక్కడి నుంచి పుట్టారు? కాళ్ళ నుంచి పుట్టారు. రెడ్లు, కాపులు, కమ్మలు, వెలమలు, మాల, మాదియ, కుర్మ, యాదవ, బలిజ అన్ని కులాలు పాదం నుంచి పుట్టారని చెప్పారు. ఈ పాదం నుంచి పుట్టిన వాడిని ఏం చేయాలంటే ఈ పైన ఉన్న బ్రాహ్మణులకి, ఈ రాజులకి, ఈ కోమటోళ్ళకి మీరందరూ సేవ చేసి పెట్టాలని రాశారు. అప్పుడు అంబేద్కర్ ఈ పుస్తకాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని 1927
అంటే 100 సంవత్సరాలు సరిగ్గా ఇంకొక సంవత్సరం అయితే 100 ఏళ్ళు అవుతుంది. 100 సంవత్సరాల కిందట అంబేద్కర్ ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి బాంబే నగరంలో ఏం చేశాడు, అగ్గిపుల్ల గీసి ఆ పుస్తకాన్ని కాలబెట్టాడు. ఇది తప్పుడు పద్ధతి అని. మరి ఈ రాజ్యాంగం పోవాలంటే ఏ రాజ్యాంగం రావాలి? ప్రజాస్వామ్యమైన రాజ్యాంగం రావాలి. అందరికీ సమానమైన రాజ్యాంగం రావాలి. కులంతో, మతంతో, రంగుతో, లింగంతో, భాషతో సంబంధం లేకుండా ఈ దేశంలో ఎవరైనా చదువుకోవచ్చు అని రాసిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే ఇవాళ మనం ఇంతమందిని చదువుకున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పేరు ఏమిటి? భారతదేశ రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఇంగ్లీష్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు, హిందీలో భారత సంవిధాన్ అంటారు. హిందీలో భారత సంవిధాన్, ఇంగ్లీష్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్, తెలుగులో భారత రాజ్యాంగం అంటారు. మాదిగొల్ల రాజ్యాంగం అనలే, మాలోళ్ళ రాజ్యాంగం అనలే, కుమరుల కమరుల రాజ్యాంగం అనలే, భారత రాజ్యాంగం అన్నారు. అంటే అంబేద్కర్ ఏ పుస్తకం రాశారు? భారత రాజ్యాంగం రాశాడు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చాడు. అందులో స్త్రీలైనా చదువుకోవచ్చు, పురుషులైనా చదువుకోవచ్చు. అసలు స్త్రీలని చదువుకోకుండా దూరం ఎందుకు పెట్టారంటే వాళ్ళు చదువుకుంటే ఈ దేశాన్ని బాగు చేస్తారు, వాళ్ళు చదువుకుంటే కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళు చదువుకుంటే సమాజం బాగుపడుతుంది, వాళ్ళు చదువుకుంటే తెలివి ఉన్న వాళ్ళు గనక బాగా గ్రహిస్తారు గనక మగవాళ్ళ పెత్తనం నడవదని చదవకుండా చేశారు. అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? ఆడవాళ్ళు ఈ దేశంలో సగం జనాభా, 146 కోట్ల జనాభా ఉందంటే అందులో సగం జనాభా మనం ఆడవాళ్ళు ఉంటారు. 123 కోట్ల 146 కోట్ల జనాభాలో 70 కోట్ల జనాభా ఉంటారు వారు. మరి 70 కోట్ల జనాభా ఈనాడు ఉంటే ఆనాడు 30 కోట్ల జనాభా, 30 కోట్ల జనాభాలో వాళ్ళు 15 కోట్లు ఉంటారు. 15 కోట్లు ఉన్నటువంటి వాళ్ళే లేకపోతే అసలు మనం లేం, మగవాళ్ళం లేమని చెప్పాడు అంబేద్కర్. ఆ రోజే చెప్పాడు. ఆ తల్లి 9 నెలలు తన కడుపులో బిడ్డను మోసి పురిటి నొప్పులు అనుభవించి మరో జన్మ ఎత్తి మనకు జన్మనిచ్చింది, మనకు ఏలు బట్టి నడిపించింది, చందమామను చూపెట్టింది, చుక్కల్ని చూయించింది, గోరుముద్దలు తినిపించింది, ప్రపంచాన్ని చూయించింది, నడవడం నేర్పింది, కింద పడి దెబ్బ తగిలితే చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టింది, తన రక్తాన్ని పాలుగా మార్చి మనకు పాలిచ్చి పెంచిన తల్లిని చదవకుండా చేశారు. ఎవరు చేశారు చదవకుండా? మనువాదం అనే పుస్తకం చేసింది బ్రాహ్మణులు చేశారు. అంబేద్కర్ దాన్ని కొట్టేశాడు. ఈ రోజు నుంచి స్త్రీలు చదువుకుంటారు, చదువుకోవాలని రాశారు. అందుకోసం ఇవాళ చదువుకున్న అమ్మాయిలు మీ ఊళ్ళో ఉన్నారు, పక్క ఊళ్ళో ఉన్నారు. ఇందిరాగాంధీ ఒక సందర్భంలో చెప్పింది, ఏం చెప్పిందో తెలుసా? ఇందిరాగాంధీ తన భర్త చనిపోయిన తర్వాత ఒక రోజు గుడికి వెళ్ళింది, అక్కడ యాగం చేయడానికి. వెళ్తే అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఆమెను యాగం చేయనివ్వలేదు. ఎందుకు? నీకు భర్త చనిపోయాడు గనక నువ్వు యాగం చేయొద్దని చెప్పారు. ఎక్కడ రాశారు? ఇది వాళ్ళ పుస్తకాల్లో రాశారు. ఆమె అక్కడ నుంచి లేచి వచ్చింది, యాగం చేయలేకపోయింది. బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలుసా? భర్త చనిపోయిన నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి నేను, బాపనుల కుటుంబంలో పుట్టిన నేను, నా తండ్రి నెహ్రూ అయినా కూడా ఈ ధర్మంలో నేను అక్కడ కూర్చొని యాగం చేయలేకపోయినా, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన ఈ దేశానికి ప్రధానమంత్రిని కాగలిగాను నేను అని చెప్పింది ఇందిరాగాంధీ. అందుకోసమే భారత రాజ్యాంగం స్త్రీలకి సమాన హక్కులు ఇచ్చింది. భారత రాజ్యాంగం ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి అందరికి సమాన రాజ్యాంగం, సమాన అవకాశాలు కల్పించింది. మనం అందుకే మనం అందరం చదువుకోగలుగుతున్నాం. భారతదేశాన్ని అంబేద్కర్ ఏం ఆలోచించాడు? మనుషులందరూ సమానంగా ఉండాలి. మనకు నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంటది ఈ దేశంలో. పై మెట్టు ఏమనుకుంటదంటే కింద మెట్టు నాకన్నా ఒక మెట్టు కింద ఉంది అనుకుంటుంది. ఆ మెట్టు ప్రతి మెట్టు నా కింద ఒకరు ఉన్నారు అనుకుంటారు. ఈ దేశంలో బ్రాహ్మణులు రెడ్డలు ఏమనుకుంటారు? బ్రాహ్మణులు ఏమనుకుంటారు? నా కింద రెడ్డలు, వెలమలు, కాపోలు, కమ్మలు ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటారు? నా కింద యాదవులు, కుమ్మరులు, కమరులు, చాకలు, యాదవులు, బలిజలు నా కింద ఉన్నారని రెడ్డోళ్ళు అనుకుంటారు. వీళ్ళందరూ బీసీలందరూ ఏమనుకుంటారు? మా కింద ఎస్సీలు ఉన్నారు, మాల మాదిగలు అనుకుంటారు. ఈ మాల మాదిగోళ్ళు ఏమనుకుంటారు? మా మాదిగోళ్ళు, నేను మాదిగ కులమే. మా మాదిగోళ్ళు ఏమనుకుంటారు? నా కింద బైండ్లోళ్ళు ఉన్నారు, నా కింద డక్కలోళ్ళు ఉన్నారు, నా కింద సిండోళ్ళు ఉన్నారు, నా కింద మాస్టర్లు ఉన్నారు. ప్రతి ఒక్కడు నా కింద ఒకడున్నాడు, నా కింద ఒకడున్నాడు, వానికన్నా నేను పైన అని ఆలోచించే ఒక వ్యవస్థ భారతదేశంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ అని చెప్పాడు అంబేద్కర్. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థని కూల్చకుండా ఈ దేశం బాగుపడదు అన్నాడు అంబేద్కర్. ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థని కూల్చాలంటే భారతదేశ రాజ్యాంగమే అని ఆయన రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే 3 సంవత్సరాలు తన జీవితాన్ని అంతా దానికోసం పెట్టాడు. గాంధీ
రాజ్యాంగం రాయగలడా? రాశాడా? రాయలేదు. నెహ్రూ రాజ్యాంగం రాయగలడా? రాశాడా? రాయలేదు. సర్దార్ పటేల్ రాజ్యాంగం రాయగలడా? రాయలేదు. బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగం రాయగలడా? రాయలేదు. వీళ్ళెవరు రాయలేదు. వీళ్ళందరూ పై కులంలో పుట్టిన వాళ్ళు. మరి రాజ్యాంగం ఎవరు రాశాడు? ఊరికి దూరంగా, అట్టడుగు కులంలో ఊరికి దూరంగా పుట్టినటువంటి ఒక దళితుడు వచ్చి ఈ దేశానికి రాజ్యాంగం రాసిచ్చాడు. అది గొప్పతనం. ఆ దళితుడు రాసిన రాజ్యాంగంతో ఇవాళ దేశంలో అందరూ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. రాష్ట్రపతి మొదటి పౌరురాలు, మీ ఊర్లో మొదటి పౌరుడు సర్పంచ్. ఎవరు చెప్పారు ఈ విషయం? అంబేద్కర్ చెప్పాడు. రాజ్యాంగం చెప్పింది ఈ దేశంలో ఎవరు ఏం పని చేయాలి, సర్పంచ్ ఏం చేయాలి, వార్డు మెంబర్ ఏం చేయాలి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎవరు ఏ పని చేయాలని రాజ్యాంగం చెప్పింది. ఎవరు ఏ పని చేయాలనేది ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటినీ చదివి అంబేద్కర్ ఈ దేశానికి ఒక ప్రజాస్వామ్య దేశం ఉండాలి, ప్రజాస్వామ్య సమాజం నిర్మాణం కావాలని రాజ్యాంగం రాసిచ్చి ఆయన చనిపోయాడు. 75 ఏళ్ళు అయింది రాజ్యాంగం అమలులోకి వచ్చి. 75 ఏళ్ళు అయినా కూడా ఈ దేశంలో సమానత్వం వచ్చిందా రాలేదా మీరు ఆలోచించండి. వచ్చిందా రాలేదా ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 60 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నది. మరి 60 సంవత్సరాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో జనాభా ప్రకారం చూస్తే ఒక్కొక్కరు జనాభా ఒకరు 10%, ఒకరు 11%, ఒకరు 12%, ఒకరు 7%, ఒకరు 8%, ఇట్లా అన్ని కులాల జనాభా ఉన్నది. వీళ్ళెవ్వరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కాలి. రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ సమానమని చెప్పింది. ప్రజాస్వామ్య దేశం అని చెప్పింది. మరి ప్రజాస్వామ్య దేశంలో ఒక యాదవుడు ముఖ్యమంత్రి ఎందుకు కాలే? ఒక కుమ్మరైన ఎందుకు కాలే? ఒక కమ్మరైన ఎందుకు కాలే? ఒక బొందలైన ఎందుకు కాలే? ఆలోచించండి. ఒక చాకలైన ఎందుకు కాలే? ఒక పద్మశాలి ఎందుకు కాలే? ఒక ముదిరాజు ఎందుకు కాలే? ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 4 కులాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది 4 కులాలే. మొదటి కులం బ్రాహ్మణులు, రెండో కులం రెడ్లు, మూడో కులం వెలమలు, 4వ కులం కమ్మలు. నలుగురే పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. ఈ 4 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, వెలమ కులం. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, రెడ్డి కులం. మరి మిగతా కులాలు ఎందుకు ముఖ్యమంత్రులు కాలే? రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు కదా. అంటే దేశంలో భారత రాజ్యాంగం ఇంకా సరిగ్గా అమలు కావటం లేదనే విషయం మీకు అర్థం కావాలా? లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నంత మాత్రాన, అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటే మాత్రమే సరిపోదు. భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనందరి మీద ఉన్నదంటే సమస్యను మనం గుర్తించాలి. దేశానికి ప్రధానమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రి ఏ కులాల వల్ల అయ్యారు? 2 కులాల వల్ల అయ్యారు ఈ దేశానికి ప్రధానమంత్రులు. ఎన్ని సంవత్సరాల నుంచి? 78 సంవత్సరాల నుంచి 2 కులాల వల్ల ఈ దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు. మిగతా వాళ్ళు కాలేకపోయారు. ఎందుకు? ఈ కింది కులాలు ఎందుకు కాలేదు? బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ తో పాటు కలిసి పోరాటం చేశాడు. బాబు జగజీవన్ రామ్ బీహార్ రాష్ట్రం, బీహార్ రాష్ట్రంలో చమర్ కులంలో పుట్టాడు. చమర్ కులం అంటే మాదిగ కులంలో పుట్టాడు. చమర్ కులంలో పుట్టినటువంటి బాబు జగజీవన్ రామ్ ఈ దేశానికి ఉప ప్రధానమంత్రి అయ్యాడు. ఉప ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ప్రధానమంత్రి కావాల తర్వాత ఎక్కడ ఆయన ప్రధానమంత్రి అవుతాడో అని చెప్పి నీలం సంజీవరెడ్డి అనే ఒక రాష్ట్రపతి మన రాష్ట్రానికి చెందినటువంటి వాడు. నీలం సంజీవరెడ్డి అనేటటువంటి ఆయన ఒక మాదిగవాడి దేశానికి ప్రధానమంత్రి ఎక్కడైపోతాడో అని చెప్పేసి పార్లమెంటును రద్దు చేసి ఎలక్షన్ లోకి వెళ్ళిపోయారు. కానివ్వలేదు. ఈ కింది కులాలే కానివ్వలేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానివ్వలేదు, దేశానికి ప్రధానమంత్రి కానివ్వలేదు. ఇంకా అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. మీరు మన తెలంగాణ హైకోర్టు ఉన్నది. తెలంగాణ హైకోర్టులో ఒక 30 మంది జడ్జిలు ఉంటారు అనుకుందాం. 30 మంది జడ్జిలు ఉంటే ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది అని చూస్తే వేల మీద లెక్క పెట్టారు. ఒకే ఒక ఎస్సీ ఉన్నాడు, 2-3 బీసీలు ఉన్నారు. మిగతా మాత్రం అన్ని 1-2 కులాలకు సంబంధించిన వాళ్ళు. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు ఒక జడ్జి కూడా లేడు కింది కులాల నుంచి. ఎందుకు ఈ సమస్య ఉన్నది? రాజ్యాంగం అందరూ సమానమని చెప్పింది కదా. అందరూ సమానమని చెప్పిన తర్వాత అమలు చేసే దగ్గర మనల్ని ఏం చేస్తున్నారు? మనల్ని జోకొడుతున్నారు. సారాయి ప్యాకెట్ ఇచ్చి జోకొడుతున్నారు, లేదా బిర్యానీ ఇచ్చి జోకొడుతున్నారు. మళ్ళీ రకరకాల పేర్ల మీద కులాలుగా విభజించి జోకొడుతున్నారు. ఆయన ఎవరో మాస్టర్ జీ అనే ఒక గొప్ప కవి ఉన్నాడు. మాస్టర్ జీ రాశాడు, జో జోర దళితన్న జోర దళితన్న జో 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 జోర దళితన్న జోర దళితన్న జో 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 కొట్టకుంటే నీవు మేలుకుంటావు,
నీవు మేలు కొంటే మా మేడలే కూలు జో జో. నీ శక్తి ఏమిటో నీకు తెలువదురా, నీ శక్తి ఏమిటో నీకు తెలువదరా. అప్పుడే పుట్టిన హనుమంతునులే సూర్యుని మింగేటి శక్తి నీకుంది. జో జోర దళితన్న జోర దళితన్న జో జో. మనకి జోలపాట పాడుతున్నారు, మనం పడుకుంటున్నాం, ఒక సారాయి ప్యాకెట్ దిగి పడుకుంటున్నాం. కనుక మనము పడుకున్నన్ని రోజులు దళితులైనా బీసీలైనా ఎస్టీలైనా మనం నిద్రపోయినన్ని రోజులు నిద్రపోతూనే ఉంటాం. మన తాత ముత్తాతలు నిద్రపోయారు, మన తల్లులు నిద్రపోయారు, మన తల్లిదండ్రులు నిద్రపోయారు. ఇప్పుడు మనం నిద్రపోతాం, మన పిల్లలు నిద్రపోతారు. మరి ఎప్పుడు ఈ దేశాన్ని మనం ఏలేదు? ఈ దేశాన్ని ఏలడానికి కావలసిన శక్తిని కూడగట్టుకోవాలి. కూడగట్టుకోవాలంటే అంబేద్కర్ చూపిన దారిలో మనం నడవాలి. ఆ దారి ఏమిటి అంటే రాజ్యాధికారాన్ని చేతులకు తీసుకున్నటువంటి వాళ్ళే ఈ దేశంలో గొప్ప వాళ్ళు అవుతారు. ఈ దేశంలో గొప్పగా ప్రసిద్ధి చెందడం, డబ్బు సంపాదించుకోవడం, అన్ని సకల సౌకర్యాలు తీర్చుకోవడం ఎవరి నుంచి అవుతుంది? రాజ్యాధికారం ఎవరి చేతుల నుంచి ఉంటుందో వాళ్ళదే అవుతుంది. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ అప్పాయిపల్లి గ్రామం నుంచి. రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు. నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ గ్రామంలో 60 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం తీసుకున్నది. ఎందుకు తీసుకున్నది? మెడికల్ కాలేజ్ పెడతానని తీసుకున్నది. రేవంత్ రెడ్డి అన్న, మీరు మెడికల్ కాలేజ్ ఇక్కడ పెట్టకుండా మెడికల్ కాలేజ్ ఇంకో దగ్గర తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి 60 ఎకరాల అసైన్డ్ భూమి 6 లక్షలు 4 లక్షలు 5 లక్షలు మీ ముఖాన పడేసి భూమిని తీసుకున్నది గవర్నమెంట్. మరి రేపు బతుకుదేరు ఏమిటి? మాకు భూమి పోతే భూమి కావాలి, భూమి ఉంటేనే మా జీవితం. 1 ఎకరం భూమి ఉంటే ఆత్మగౌరవం, 2 ఎకరాల భూమి ఉంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవంతో చదివించుకుంటారు. ఇవాళ మా నాన్న నన్ను చదివించాడు, ఆనాడు అసైన్డ్ భూమి. ఎప్పుడో మా తాత కాలంలో 100 సంవత్సరాల కింద మాకు అసైన్డ్ భూమి ఉంది కనుక ఆ భూమిలో వ్యవసాయం చేసుకొని నీ గింజలు వస్తే మాకు అన్నం పెట్టి నన్ను చదివించాడు మా నాయన. భూమి లేకపోతే నన్ను చదివించేవాడు కాదు. అందుకోసమే భూమిని కోల్పోవటం అనేది పెద్ద సమస్య. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అప్పాయిపల్లి గ్రామం నిరుపేదలైనటువంటి వాళ్ళు దళితులు ఉంటారు ఇక్కడ. ఆ భూమి మీరు తీసుకున్నారు కదా, సరే మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఇస్తే సంతోషం. అగ్రికల్చర్ కాలేజ్ ఇస్తానంటున్నారట. మరి అగ్రికల్చర్ కాలేజ్ ఇస్తే దళితులకేమి ఉపయోగం అనేది ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. కనుక నా విన్నపం ఏమిటంటే, మీరు దళితుల సమస్య తెలిసిన వాళ్ళు చాలా సందర్భాలు ఆయన నేను ఒకే వేదిక మీద ఉన్నప్పుడు చెప్పారు. ఆయన నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, నేను జడ్పీటీసీ అయినా, ఆ తర్వాత నేను ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా, ఇవన్నీ కావడానికి నాకు మాదిగలు సహకరించాడు ఆయన చెప్పాడు. మీరు అందరూ విన్నారు, అనేక వేదికల మీద చెప్పాడు. మరి అలాంటి వాళ్ళు ఆ దళితులకి భూమి తీసుకుంటే ప్రభుత్వ అవసరాల కోసం మళ్ళీ మీరు భూమి ఇవ్వండి దయచేసి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దానితో పాటు ఈ గ్రామంలో చదువుకోవడానికి, అన్ని కులాలు కలిసి చదువుకోవడానికి కావలసిన నాణ్యమైన విద్య చదువుకోవడానికి మంచి గురుకుల పాఠశాల, బహుశా మరి ఇక్కడ ఎక్కడ ఉందో తెలియదు, మీరు ఈ ఊళ్ళో ఉన్న పిల్లలు చదువుకోవడానికి ఇక్కడే స్థానికంగా ఒక మంచి పాఠశాల పెట్టండి. ఎందుకంటే ఎన్ని ఇచ్చినా కూడా చదువు లేకపోతే, ఇవాళ నాకు చదువు ఉంది కనుక నేను వచ్చా, మీరు నన్ను పిలిచారు, నేను మాట్లాడుతున్నా. చదువు ఉంది కనుక అంజలప్ప ఇవాళ టీచర్ అయ్యారు, లేకపోతే పృథ్వీ సింగ్ గారు టీచర్ అయ్యారు. ఇంతమంది టీచర్లు అయ్యారంటే వాళ్ళకి సమాజంలో గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉంది? చదువు ఉంది కనుక గౌరవం ఉంది. అందుకే చదువు. రేపు మీ పిల్లలందరినీ కష్టపడైనా సరే, దయచేసి మీకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నారు, అంబేద్కర్ ఇట్లా వేలు పెట్టి చూయిస్తున్నాడు. ఎటువైపు చూస్తున్నాడు? పడమర వైపు చూయిస్తున్నాడు. ఇటు తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించిన సూర్యుడు వెలుగునిస్తూ పోతాడు. ఇక్కడ ఈ వెలుగునిస్తూ పోతూ ఉన్నప్పుడు అంబేద్కర్ ఇలా చూయిస్తున్నాడు, ఆ వెలుగులో వెళ్ళండి అని. చేతిలో పుస్తకం ఉన్నది. వెలుగంటే ఏమిటి? పుస్తకం. చదువు వెలుగంటే చదువు. ఆ చదువు పట్టుకొని మీరు వెలుగులో వెళ్ళండి అని అంబేద్కర్ చెప్తున్నాడు. మనం వెలుగులో వెళ్ళాలంటే చదువే ముఖ్యం. ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ ఊళ్ళో మద్యం తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, సారు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నేను శ్రీనివాసుని అడుగుతున్నా, లేదా మీ ఊరి సర్పంచ్ని అడుగుతున్నా, బొడ్రాయి వెంకటయ్య ఊరికి బొడ్రాయి, చాలా ఊళ్ళలో బొడ్రాయి పెడుతున్నారు. ఆయన బొడ్రాయి పెట్టకుండా అంబేద్కర్ పెట్టిండు. అందుకే బొడ్రాయి వెంకటయ్య నీకు కృతజ్ఞతలు. ఈ బొడ్రాయి వెంకటయ్య గారు మీ ఊరునంతా అంబేద్కర్ అంటే తాగేవాడు కాదు, అంబేద్కర్ అంటే అబద్ధాలు చెప్పేవాడు కాదు, అంబేద్కర్ అంటే మోసం చేసేవాడు కాదు, అంబేద్కర్ అంటే అన్యాయం చేసేవాడు కాదు. కనుక ఇవాళ ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. అంబేద్కర్ విగ్రహం మీ ఊళ్ళోకి వచ్చిన రోజు నుంచి, ఈ రోజు నుంచి మేము ఎవరం తాగము అని మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి.
నేను అడుగుతాను మళ్ళీ మీ ఊరు, ఎందుకంటే మీ ఊరు నాకు బాగా గుర్తుంటది, నేను మర్చిపోనని చెప్పాను కదా. అడుగుతాను, ఎంతమంది అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్న వాళ్ళు తాగుడు మానేస్తారు? ఇన్నాళ్ళు మీకు అలవాటు ఉన్నది, ఈ రోజు నుంచి మానేయండి. తాగటం వలన తమ్ముళ్ళారా, అన్నల్లారా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తాగటం వలన రోజు కష్టపడతారు. 100 రూపాయలు వస్తాయి, 500 వస్తాయి, అందులో 100 రూపాయలు పెట్టి తాగుతారు. అట్లా తాగి 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 మీ గుండె చెడిపోతుంది, మీ కార్యం చెడిపోతుంది, మీ ఊపిరితిత్తులు చెడిపోతాయి, మీ కిడ్నీలు చెడిపోతాయి, మీరు హాస్పిటల్లో పడతారు. అప్పుడు నీ భార్య మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఎక్కడో అన్యం పుణ్యం తెలవని ఆ తల్లిదండ్రులు వదిలేసి మీ దగ్గరికి వచ్చింది. 2 పిల్లల్ని అన్నావు, 2 పిల్లల్ని కానీ నువ్వు తాగుపోతాయి, నువ్వు మంచం మీద పడితే, నువ్వు కక్కుకుంటే అప్పుడు నీ పిల్లలు నిన్ను చూసి ఏమనుకోవాలా? నీ భార్య నిన్ను చూసి ఏమనుకోవాలా? నువ్వు హాస్పిటల్లో పడితే అక్కడ హాస్పిటల్లో నీకు సేవ చేసుకుంటూ భార్య బాధపడుకుంటూ ఉండాలా? చిట్ట చివరికి నువ్వు ఏదో ఒకరోజు చచ్చిపోతే, చచ్చిపోయిన తర్వాత 20 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసులో ముండమోసి ఆ బిడ్డ ఆమె ముండమోపిగా ఉంటే ఎవరు దీనికి బాధ్యులు? ఆలోచించండి మీరు సీరియస్ గా. మీదే డబ్బు, మీరు కష్టపడి మీ చెమటని డబ్బుగా మారుస్తున్నారు, మీ రక్తాన్ని డబ్బుగా మారుస్తున్నారు. కానీ ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారు? ఎవడు సార తయారు చేస్తాడో, ఎవరు బీరు తయారు చేస్తాడో వానికి ఇస్తున్నారు. వాడేమో కోటీశ్వరుడు అవుతున్నాడు, మీరేమో పేదవాళ్ళు అవుతున్నారు, మీరు హాస్పిటల్లో పడుతున్నారు. కనుక తాగుడు మానేయండి, జీవితాన్ని విధ్వంసం చేస్తుంది. రోజుకు 100 రూపాయలు ఖర్చు పెడితే నెలకి ఎన్ని రూపాయలు అవుతాయి? రోజుకు 100 రూపాయలు, నెలకి 3000. నెలకి 3000 అయితే సంవత్సరానికి ఎన్ని అవుతాయి? 36,000 అవుతాయి. సంవత్సరానికి 36,000 అయితే 36,000 పెట్టి మీరు బంగారం కొనండి, పావుతులమైన వస్తుంది కదా. 2 మాసాలు 3 మాసాలు వస్తుంది కదా. 3 మాసాల బంగారం మీరు ఇవాళ కొంటే సంవత్సరం తిరగక ముందు అది 30,000 లక్ష రూపాయలు అవుతుంది. బంగారం ధర ఎట్లా పెరుగుతుందో మీరు చూస్తున్నారు. ఒక తాలి పొట్టు కొనాలంటే 2 మాసాలు పెట్టి తాలి పొట్టు కొనాలంటే 40,000 కావాలి ఇప్పుడు. అందుకే మీ బిడ్డ పేరు విన తులం బంగారం కొట్టి అక్కడ పెట్టండి. 10 ఏళ్ళు దాటినాక అది 1,00,000 రూపాయలు, 1,50,000 పెట్టి కొన్న బంగారం 10 ఏళ్ల తర్వాత 10 లక్షలు అవుతుంది. డబ్బులు ఊకే రావు, డబ్బులు ఉంటే మన దగ్గరకు వచ్చాయో. అందుకోసమే మీరు తాగుడు మానేయండి దయచేసి. అంబేద్కర్ విగ్రహాన్ని వాళ్ళ పెట్టుకున్నారు గనక. రెండవది, మీరేం చేయండి, మీ పిల్లల్ని బాగా చదివించండి. ఎప్పుడు చదివించగలుగుతారు? మీకున్న తప్పు చెడు అలవాట్లు మార్చుకుంటేనే చదివించగలుగుతారు. మీకు డబ్బు లేకపోతే ఎట్లా చదివిస్తారు? అందుకే వృధా ఖర్చులు చేయకండి. రకరకాల పేర్ల మీద, బర్త్డేల పేరు మీద ఖర్చు పెడతారు, పండుగల పేరు మీద ఖర్చు పెడతారు. పండుగలు ఎన్ని పండుగలు వచ్చాయి మనకు? రోజు ఒక పండుగ, నెలకొక పండుగ, రోజు ఒక పండుగ. పండుగ మీద ఎప్పుడో గద్దరు ఒక పాట రాశాడు ఆయన, పండుగింట్లో పీనుగెన్ల పండుగ మీద పండుగ వచ్చే. డబ్బు లేని పరిస్థితి ఏమిటి? అరే పండుగ రోజైనా పిల్లలకి ఇంత మాంసం వండి పెట్టాలి అని ఉంటది, పండుగ రోజైనా ఇంత స్వీట్ చేయాలి, పండుగ రోజైనా ఒక డ్రెస్ కొని పెట్టాలని ఉంటది. రోజు పండుగ వస్తే ఎక్కడ తెచ్చి పెడతాడు? అందుకైనా పండుగింట్లో పీనుగెల్లా పండుగ మీద పండుగ వచ్చి అని రాశాడు ఆయన. మనకి ఇన్ని పండుగలు, అన్నిటికీ మనం ఖర్చు పెట్టుకుంటూ పోతే మనకి మిగిలేదు ఎక్కడ? అప్పులే మిగులుతాయి. మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తారు? చదివించలేరు. అందుకోసమే వృధా ఖర్చులు చెయ్యకండి. మీ దగ్గర డబ్బులుంటే పొదుపు చేయండి, LIC తీసుకోండి, బంగారం కొనండి, ఇంకా ఎక్కువ భూమి కొనండి, అట్లా దాచిపెట్టండి తప్ప మీరు డబ్బులు ఖర్చు చేసుకోకండి. తాగుడు మానేయండి, డబ్బులు ఖర్చు చేసుకోకండి. ఈ 2 పాటించండి. తర్వాత మీ పిల్లల్ని బాగా చదివించండి. అప్పుడు మీ పిల్లలు అంబేద్కర్ లాగా మారుతారు. ఈ ప్రపంచాన్ని చదువు ద్వారానే జయించగలుగుతాం. ఈ ప్రపంచాన్ని చదువు ద్వారానే చేతిలో పెట్టుకోగలుగుతాం. మనం పుట్టడం, పెరగటం, చచ్చిపోవటం అందరికీ జరుగుతుందండి. ఎవరైనా గురిగిలో ఐసు పోసుకున్నామా? మనం ఎప్పుడో ఒకసారి చచ్చిపోతాం కదా. కానీ చచ్చిపోయిన తర్వాత మన పేరు ప్రపంచం అంతా తలుసుకోవాలి. అంబేద్కర్ లేడి మన దగ్గర. అంబేద్కర్ చనిపోయి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయింది. కానీ అంబేద్కర్ ను తలుసుకుంటున్నామంటే ఆయన మన కోసం పోరాటం చేశాడు, ఒక చరిత్రను సృష్టించాడు ఆయన. ఆ చరిత్ర సృష్టించేటటువంటి వాళ్ళు మీ ఊళ్ళో ఉండొచ్చు, మీ ఇంట్లో ఉండొచ్చు, మీ పిల్లలే కావచ్చు. IAS ఆఫీసర్ అయ్యి ఈ జిల్లాకి కలెక్టర్ గా రావచ్చు, SP గా రావచ్చు, RDO గా రావచ్చు, MRO గా రావచ్చు, డాక్టర్ గా రావచ్చు. ఎవరి శక్తి ఏమిటో మనకు తెలియదు. వాళ్ళకి ఆ శక్తిని బయటకు తీసే పని మనం చెయ్యాలి. వాళ్ళను బాగా చదివించాలి. ఆ చదివించే వైపుగా మీరందరూ కృషి చేయాలి. చిట్ట చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎండాకాలం, ఇలాంటి ఎండాకాలం గాలి వస్తుంది బాగా. ఆ గాలికి ఒక రేగుముళ్ళు గాలికి కొట్టుకొచ్చిందట. ఆ రేగుముళ్ళు గాలికి కొట్టుకొచ్చి వాకిట్లో పడిందట. అది మట్టిలో ఉండిపోయింది.
చెల్లెలు వెళ్ళి చీపురు తీసుకొని వాకిలు ఊడ్చింది, అది మట్టిలోనే ఉండిపోయింది, పోలేదు. తర్వాత తల్లి వచ్చి ఊడ్చింది, అయినా పోలేదు. సాయంత్రం పూట మలతలో సాయంత్రం పూట ఆ ఇంట్లో ఒక 3 ఏళ్ల బిడ్డ నడక నేర్చుకుందామని దొగ్గుకుంటూ దర్వాజా దగ్గరికి వచ్చింది. దర్వాజా దగ్గరికి వచ్చి దర్వాజా పట్టుకొని లేచి నిలబడ్డా, డోర్ పట్టుకొని లేచి నిలబడ్డా. ఒక కాలు బయటకేసింది, మరో కాలు లోపల ఉంది. ఆ కాలు లేపమంటే లేస్తలేదు. చిన్నగా లేపింది, లేపి ఆ కాలు బయటికి పెట్టే క్రమంలో ఆ కడప తగిలి కింద పడిపోయి ఏడుస్తుంది. దెబ్బ తలిగి ఏడుస్తుంది, కానీ లేచి నిలబడాలనే తన కోరికను చంపుకోవటం లేదు. ఆ బిడ్డ ఏడ్చుకుంటా గోడను పట్టుకొని లేచి నిలబడి ఏడ్చుకుంటా 2 అడుగులు వేసింది. 2 అడుగులు అట్లా వేసిందో లేదో ఆ మట్టిలో ఉన్న ఆ రేగుముళ్ళు ఆ పాప కాలికి ఉచ్చుకున్నది. వెంటనే రక్తం గారింది. పసిబిడ్డే కదా, రక్తం గారినప్పుడు రేగుముళ్ళు అనుకున్నదట, చీ నాది ఒక బతికేనా, పాలు గారే పసిబిడ్డ కాలు నుంచి రక్తం కళ్ళ చూశాను కదా, నాది ఒక బతికేనా అనుకున్నదట. కానీ ఆ రేగుముళ్ళు మనం పంట వేసిన తర్వాత పశువులు పంట మేయకుండా చుట్టూ కాపల కంచెగా రేగ్గంప తీసుకెళ్లి కంచెగా పెడతాం కదా, అప్పుడు రేగుముళ్ళు అనుకున్నదట, ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న పంటకి నేను కాపల కాస్తున్నా, నా జీవితం ప్రయోజనం ధన్యత చేకూర్చింది అనుకున్నదట రేగుముళ్ళు. కనుక మనిషి జీవితం ప్రయోజనం ఉండాలి దేనికైనా. ఇలాంటి అర్ధరాత్రి అంబేద్కర్ ఇంగ్లాండ్ లో కూర్చున్నాడు. 1 గంట 2 గంటల సమయంలో ఇంగ్లాండ్ లో కూర్చున్నాడు, రాసుకుంటున్నాడు పేపర్లు తీసుకొని. ఈ దేశం చరిత్ర మార్చాలని, మన బతుకులు మార్చాలని, మన జీవితాలు మార్చాలని రాసుకుంటున్నాడు. విలేకరులు వచ్చారట అంబేద్కర్ తో మాట్లాడాలి. విలేకరులు వస్తే ఎక్కడున్నాడు? ఇంగ్లాండ్ లో ఉన్నాడు, లండన్ లో ఉన్నాడు. విలేకరులు వచ్చారు, అడిగారట, అయ్యా మేము గాంధీ గారి దగ్గరికి వెళ్ళాం, గాంధీ గారు 10 గంటలకే పడుకున్నారు. తర్వాత మహమ్మద్ అలీ జిన్నా అంటే పాకిస్తాన్ జాతిపిత జిన్నా దగ్గరికి వెళ్ళాం, ఆయన కూడా పడుకున్నాడు. మరి మీరు రాత్రి అవుతుంది, అర్ధరాత్రి అవుతుంది, ఇంకా చదువుతున్నారు, రాస్తున్నారు ఏమిటంటే, అప్పుడు అంబేద్కర్ అన్నాడట, గాంధీ గారి ప్రజలు, ఆయనకు సంబంధించిన ప్రజలు వాళ్ళు మేలుకొని ఉన్నారు, వాళ్ళు చైతన్యంతో ఉన్నారు. జిన్నా గారి ప్రజలు మేలుకొని ఉన్నారు, చైతన్యంగా ఉన్నారు. నా ప్రజలు బీద ప్రజలు ఊరికి దూరంగా నిద్రపోతూ ఉన్నారు, చీకట్లో ఉన్నారు. వాళ్ళని మేల్కొల్పాలంటే నిద్ర లేని రాత్రులు నేను అనుభవించవలసిందే నా ప్రజల కోసం అన్నాడట అంబేద్కర్. మన కోసం నిద్ర లేని రాత్రులు అనుభవించాడు, మన కోసం కుటుంబాన్ని కోల్పోయాడు, మన కోసం జీవితం అంతా కోల్పోయాడు, చరిత్ర సృష్టించాడు, కొన్ని హక్కులు మనకిచ్చాడు. ఆ హక్కులతో ఇవాళ మనం అనుభవిస్తున్నాం. హక్కులు అనుభవించిన వాడు గొప్పవాడు కాదు, హక్కులను అనుభవిస్తూ హక్కులను కాపాడేవాడు గొప్పవాడు అవుతాడు. ఇవాళ భారత రాజ్యాంగానికి ఒక ప్రమాదం వచ్చింది. దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు భారత రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీ చింపేసి మనకు హక్కులు లేకుండా చేయాలని చూస్తున్నారు. గనక మన హక్కుల్ని మనం కాపాడాలంటే రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని కాపాడడానికి మీ స్థాయిలో మీరందరూ ఆలోచించండి, చైతన్యంగా అండి, బాగా చదువుకోండి. ఈ ఐకమత్యాన్ని అన్ని కులాల మధ్యన ఉండే ఐకమత్యాన్ని కొనసాగించండి. ఏ సమస్య వచ్చినా మీరే మాట్లాడుకోండి, ఇంకొకరిని మీ దగ్గరికి పిలవకండి. మిమ్మల్ని గ్రూపులుగా విడగొట్టి ఒకరి మీద ఒకరిని ఎగేసేటటువంటి పని చేస్తారు ఎవరైనా. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థితిలోకి వెళ్ళకండి. ఈ ఐకమత్యాన్ని ఎప్పటికీ గ్రామం కనిపెట్టుకొని ఉంటుందని నన్ను ఇక్కడికి పిలిచి ఇంతసేపు నా మాటలు విన్న మీ అందరికీ పేరు పేరున జై భీమ్ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.